నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రతిష్ఠ చర్యలు। జిసిసి రాష్ట్ర మాజీ చైర్మన్ ఎంవి ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానిక రాష్ట్ర ప్రభుత్వము పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర జిసిసి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ అన్నారు। శనివారం కొయ్యూరు సిఏహెచ్ బాలుర 1 పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మెగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతున్నారో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకే ఇలాంటి సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। విద్యార్థులు బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులపై వదిలేయడం భావ్యం కాదని, ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు। కెరియర్ గైడ్లైన్స్ లో భాగంగా వివిధ అంశాలపై విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని ఆయన అన్నారు। అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమంలో కొయ్యూరు సిఏహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మూర్తి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మీ అబ్బాయిని తీసుకొచ్చి వార్డెన్కో హెచ్ఎంకో అప్పచెప్పడమే తప్ప మిగతా మాస్టర్లు ఎవరు కూడా మీకు తెలియనటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను। ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మాస్టర్లు అందరూ కూడా మన పిల్లలకు చదువు చెప్పడానికి తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు, అలాగే మరి హిందీ, అలాగే పిఎస్, ఎన్ఎస్ అన్ని సబ్జెక్టుల్లో సంబంధించి మాస్టర్లు మీరు ఆల్రెడీ మీకు పరిచయం చేసుకునే ఉంటారు। వాళ్ళందరి సమక్షంలోనే మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో, కార్పొరేట్ సంస్థలోని ఏదైతే కార్పొరేట్ స్కూల్ వేలకు వేల లక్షల ఫీజులు కట్టినటువంటి స్కూల్లోనే ప్రతి నెల ప్రోగ్రెస్ కార్డు రూపంలోనే మనకి ఇచ్చే సందర్భం ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ, అదే రీతిలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థినికి కూడా గవర్నమెంట్ ద్వారా ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలి। ఎన్ని దినముల నెలలో మనకి మన పిల్లోడు ఇక్కడ హాజరవుతున్నాడు, అలాగే అన్ని సబ్జెక్టులో ఏ విధంగా వాళ్ళకి చదువు వస్తుంది, ఆ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పేసి మన ముందు ఒక ప్రోగ్రెస్ కార్డుని ఈరోజు పెట్టడం జరిగింది। అలాగే మన పిల్లలకు సంబంధించి వాళ్ళకి వైద్యరీత్యా ఒక హెల్త్ కార్డుని ఇచ్చి వాళ్ళ బ్లడ్ గ్రూపు ఎంత బ్లడ్ ఉంది, వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్నీ కూడా మనకి ఒక బుక్ని ఇచ్చి, హెల్త్ కార్డుని ఇచ్చి అది కూడా వాళ్ళ సంరక్షణలోనే ఉండే సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను। ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి। మన పిల్లల్ని ఇక్కడ అప్పచెప్పడమే వాళ్ళు చదువుకుంటారులే అనుకుంటే కుదరదు। మనకి సుమారుగా 360 రోజులు పైబడి ఒక సంవత్సరం ఉంటే అందులో సుమారుగా 3 నెలలు పైబడి విద్యార్థి మన దగ్గరే ఉంటాడు। 8 నెలలు 9 నెలలే ఇక్కడ ఉంటాడు। ఎందుకంటే సంక్రాంతి అని, దసరా అని, వేసవి సెలవులని ఇవన్నీ ఆ టైంలోనే మనం ఏదైతే మాస్టర్ ఇక్కడ చెప్పాడో ఆ సబ్జెక్ట్ ని మనం దగ్గరుండి చదివించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉంది, పై ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను। మరి మనం ముందే చెప్పాను, మన పిల్లల్ని ఇక్కడ అన్ని ఆలే ఉండి నడిపించే పరిస్థితి వాళ్ళకే మనం అప్పచెప్పాం। కానీ వాళ్ళు చెప్తున్నారా లేదా, వాళ్ళు సరిగా చూస్తున్నారా లేదా, హెల్త్ సరిగా చూస్తున్నారా లేదా, పిల్లలకి సరైనటువంటి విద్యను అందిస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది। అది ఇప్పుడు మీకు రిపోర్టులోని ఏదైతే మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా మీరు ప్రశ్నించే అవకాశం ఈ వేదిక। ఎందుకంటే మన పిల్లలకి ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా నా రిక్వెస్ట్, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రోగ్రెస్ లో ఏ ఏలుముద్రో సంతకం పెట్టించుకోకుండా వాళ్ళని ఇండివిజువల్ గా మాస్టర్లందరికీ రిక్వెస్ట్, ఇండివిజువల్ గా వాళ్ళ పిల్లోడు ప్రోగ్రెస్ ఏదైతే ప్రోగ్రెస్ ఉందో అది వివరించి వాళ్ళకి క్లియర్ గా ఇది మీ కుర్రోడికి తెలుగులో ఎంత వచ్చింది, ఇంగ్లీష్ లో ఎంత వచ్చింది, ఇన్ని పని దినాలు మనకి నెలకు 30 రోజులు ఉంటే 22 రోజులు వచ్చాడు, 6 రోజులు మడుగు మానేశాడు, ఇక మీద రాకూడదు అని చెప్పేసి బాధ్యతగా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకు కూడా రేపు మళ్ళా ఇది కంటిన్యూ ప్రోగ్రాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక రోజు ఇది ఏర్పాటు చేస్తారు కాబట్టి మనకు ప్రశ్నించుకోవడానికి, మనం సమాధానం చెప్పుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ వేదిక
ఈ వేదికను మాస్టర్లు కూడా కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టి మీ పిల్లోడు సార్ చదవలేకపోతున్నాడు, ఇందులో వీక్ ఉన్నాడు, మీ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే తల్లిదండ్రులు కూడా మాస్టర్ ఎవరైనా సరే మన పిల్లోడు ఇంగ్లీష్ లో తక్కువ వచ్చినాయి అంటే ఆ మాస్టర్ కి సంబంధిత ఇంగ్లీష్ మాస్టర్ కి బాబు మేము కొద్దిగా వెనకబడి ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మన కాన్వెంట్ చదువులు కాదు, ఇంగ్లీష్ లో మీరు కొద్దిగా శ్రద్ధ చూసి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ల్లో మనకి ఫుల్ ప్రాబ్లం ఉంటుంది. అది మనకు మా పిల్లడు కొద్దిగా ఇంగ్లీష్ కూడా అర్థమయ్యేలాగా వాళ్ళు కొద్దిగా ఇంగ్లీషు బాగా నేర్పించండి అని చెప్పేసి మనం కూడా చెప్పడానికి ఈ వేదిక ఈ కలయిక ఏదైతే ఈ ఆత్మీయ కలయిక ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో అది ఉపయోగించుకోవడానికి మనకు అవకాశం ఉంది.